దేవర దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా. నిన్న రిలీజ్ అయిన దేవర సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బీభత్సంగా వచ్చాయి మామ. నాకు తెలిసి తిరుపతిలో ఫస్ట్ డే 1 AM షోస్ కలుపుకుని దగ్గర దగ్గర 80 షోలో లేకపోతే 80 పైగా షోలో ఈ సినిమాకి పడ్డాయి. ఆల్మోస్ట్ అన్ని షోస్ కూడా హౌస్ఫుల్ అయ్యాయి మామ. తిరుపతిలో ఒక 13-14 థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి, అంటే ఇంక్లూడింగ్ ఒక చంద్రగిరిలో ఒక థియేటర్ ఉంది అండ్ రేణుగుంటలో ఒక థియేటర్ ఉంది. సో నేను హౌస్ఫుల్స్ అవుతాయి కానీ మరీ ఇంత ఘోరంగా హౌస్ఫుల్స్ అవుతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే, ఫ్రాంక్గా చెప్తున్నాను. గత 2-3 సంవత్సరాలుగా నాకు తెలిసినంత వరకు తిరుపతిలో బాగా క్రేజ్ ఉన్న సినిమాలు అండ్ ఆల్మోస్ట్ అన్ని షోస్ హౌస్ఫుల్ అయిన సినిమాలు నాకు తెలిసినంత వరకు RRR ఒకటి, KGF 2 ఒకటి, అవతార్ కూడా బీభత్సంగా ఆడింది అప్పుడు, అండ్ ఈ మధ్య రిలీజ్ అయిన కల్కి, అండ్ ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన దేవర సినిమా. ఆల్మోస్ట్ అన్ని షోస్ హౌస్ఫుల్ అయ్యాయి మామ నాకు తెలిసినంత వరకు. నేను తిరుపతి కాబట్టి నాకు బాగా తెలుస్తుంది. సో బుక్ మై షోలో చూపిస్తే అంతా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను చెప్పగలను. సో దగ్గర దగ్గర 80 షోలు ఆర్ మోర్ దెన్ 80 షోస్ మామ ఫస్ట్ డే హౌస్ఫుల్స్ అయ్యాయి అనమాట. సో కలెక్షన్స్ అయితే తిరుపతిలోనే 1 కోటికి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందంటే ఈ సినిమా. సో ఇదొక రికార్డ్ అని చెప్పాలి. సో నిన్నైతే ఎరగొట్టేసింది కలెక్షన్స్. సో మామూలుగా అయితే ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటా, అంటే జస్ట్ ఆ నెంబర్ చెప్తూ ఉంటా, బట్ ఇలా కాదని మొత్తం రాసుకొచ్చినాను మామ. ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎంత కలెక్ట్ చేసింది చెప్దామని మీకోసం ఓపిక్గా రాసుకొచ్చాను. సో నిన్న ఫస్ట్ డే కలెక్షన్స్ గమనిస్తే నైజాంలో 22,60,00,000 షేర్ మామ ఫస్ట్ డే. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 45 కోట్లు అనమాట. సో ఇంకా ఓవరాల్గా 22,40,00,000 కలెక్ట్ చేస్తే ఇక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది. సీడెడ్లో అంటే మా ఏరియా అనమాట, రాయలసీమ, ఇక్కడ 10,40,00,000 షేర్ కలెక్ట్ చేసింది. ఇక్కడ బిజినెస్ వచ్చి 22 కోట్లు. సో ఇంకా 11,60,00,000 కలెక్ట్ చేస్తే ఇక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది. ఉత్తరాంధ్ర 6,40,00,000 షేర్ మామ. ఇక్కడ బిజినెస్ వచ్చి 12.5 కోట్లు. సో ఇంకా 6,10,00,000 కలెక్ట్ చేస్తే ఇక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది. ఈస్ట్లో వచ్చి 4,70,00,000 షేర్. ఇక్కడ బిజినెస్ వచ్చి 8 కోట్లు. సో ఇంకా 3.3 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది. వెస్ట్లో వచ్చి 4,20,00,000 షేర్ అనమాట. గుంటూరులో వచ్చి 7,30,00,000 షేర్. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 8.5 కోట్లు. సో ఇంకా 1,20,00,000 కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్గా నిలుస్తుంది. కృష్ణాలో 3.5 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది మామ. ఇక్కడ జరిగిన బిజినెస్ వచ్చి 7 కోట్లు. సో ఇంకొక 3.5 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది. నెల్లూరులో 2.5 కోట్లు. సో ఇదేందో బీభత్సంగా ఏదో వారానికో లేకపోతే ఫస్ట్ వీకెండ్కో రావాల్సింది ఫస్ట్ డేలోనే వచ్చిందనమాట. సూపర్ కలెక్షన్స్ అని చెప్పాలి, నిజంగా బాగా కలిసి వచ్చింది. అండ్ టికెట్ హైక్స్ కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చాయి మనలో అనమాట. టికెట్ హైక్స్ బాగా కలిసి వచ్చాయి. అండ్ 1 AM షోస్ కూడా ఈ సినిమాకి చాలా చోట్ల పడ్డాయి అనమాట. సో అదంతా ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యిందని చెప్పాలి. సో ఓవరాల్గా తెలుగు స్టేట్స్లో 61,60,00,000 షేర్ కలెక్ట్ చేసింది మామ. ఇది టాప్ 2 అని చెప్పాలి. టాప్ 1లో RRR ఉంది, ఇది టాప్ 2 అనమాట. వితౌట్ GST అంటే GST కాకుండా చూసుకుంటే 54 కోట్ల షేర్ మామ. 54 కోట్ల షేరు. బీభత్సం అంటే బీభత్సం, ఇంకా చెప్పాల్సిన పని లేదు. సో ఇక్కడ తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఈవెన్ వచ్చి 113 కోట్లు మామ. సో 114 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది. సో ఇంకా రిమైనింగ్ 60 కోట్లు కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్లో ఇది సూపర్ డూపర్ హిట్ అయినట్టే అనమాట. అండ్ తెలుగు స్టేట్స్లో గ్రాస్ వచ్చి అరౌండ్ 78 కోట్లు కలెక్ట్ చేసింది మామ ఫస్ట్ డే. ఇంకా కర్ణాటకలో చూసుకుంటే 10,20,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. కేరళలో 60 లక్షలు, తమిళనాడులో 2,90,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది అనమాట. ఇంకా నార్త్లో మొత్తం చూసుకుంటే 9 కోట్ల దగ్గర 8 కోట్లు మామ. 9,90,00,000 సారీ 7,90,00,000 అక్కడ నెట్ అంటారు, గ్రాస్ అనరు. సో దగ్గర 8 కోట్లు అనుకోండి. సో ఇండియాలో ఓవరాల్గా గ్రాస్ చూసుకుంటే 98 కోట్లు మామ. 98 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఇండియాలో. అండ్ ఓవర్సీస్లో చూసుకుంటే 47 కోట్లు, 47 crores. ఓవరాల్గా ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 145 కోట్లు దాటిందని చెప్పాలి. అరౌండ్ 145 or 145 దాటింది మామ. బట్ మన మేకర్స్ సినిమా యూనిట్ వాళ్ళు 172 కోట్లు అని అఫీషియల్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారనమాట. అది కొంచెం ఫేక్ అనిపిస్తాను మామ. అంటే ప్రతి సినిమాకి ప్రతి సినిమా యూనిట్ ప్రతి నిర్మాతలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటారు. అది ఒక ప్రమోషనల్ స్టఫ్ అనుకోవాలి. మా సినిమాకి ఎంత వచ్చింది అన్నట్టుగా వేసుకుంటారు. బట్ మన వాళ్ళు కొంచెం భారీగానే వేసుకున్నారు అనిపించింది. 172 కోట్లు వేసుకున్నారు. అంటే
ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దానికన్నా 27 కోట్లు ఎక్కువ చేసుకున్నారు. సో అది కొంచెం నాకు అటు ఇటు అనిపించింది. 145 క్రోర్స్ గ్రాస్ అంటే అది మామూలు విషయం కాదు మామ, సూపర్ గ్రాస్. బట్ మన వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నారేమో నా అభిప్రాయం. బట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేసుకుంటే వేసుకుంటారు, మనం ఏం చేయలేము. బట్ నేను రెండూ చెప్తున్నాను. వాళ్ళైతే 172 కోట్లు అని చెప్పారు. ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అయితే 145 కోట్లు అని చెప్పారు మామ. ఇప్పుడు కలెక్షన్స్ గురించి మనం మాట్లాడలేము, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ దగ్గర అమౌంట్ తీసుకోవాలి, మనం దగ్గర నెంబర్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎక్కడ ఎవరు కరెక్ట్ చెప్పరు, ఎక్కడ కరెక్ట్ నెంబర్ ఉండదు, దగ్గర తీసుకోవాలి. సో నేనైతే ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్పింది 145 క్రోర్స్ లాక్ చేసుకున్నాం. ఈ సినిమాకి 360 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవరాల్గా క్లీన్ హిట్గా నిలుస్తుంది మామ. సో 145 కలెక్ట్ చేసింది కాబట్టి ఇంకా రిమైనింగ్ 215 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈ సినిమా క్లీన్ హిట్గా నిలుస్తుంది. సో నాకు తెలిసి ఈ వీకెండ్లో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇంకా రిమైనింగ్ రోజుల్లో కూడా ఈ సినిమా మహాతాండవం, శివతాండవం ఆడబోతుంది అనమాట. సో ఈరోజు కూడా బుకింగ్స్ మామూలుగా లేవు, బీభత్సంగా ఉన్నాయి. అండ్ రేపు కూడా బాగున్నాయి అనమాట. సో ఈ వీకెండ్ ఫస్ట్ 3 రోజులు అయితే ఎరగొట్టేస్తుంది. సో చూద్దాం ఫస్ట్ 3 days అయ్యేసరికి ఈ సినిమా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో. సో ఓవరాల్గా అయితే 145 క్రోర్స్ గ్రాస్ ఈ సూపర్ నెంబర్ మామ. ఇలాగే ఈ సినిమా రానున్న రోజుల్లో కూడా అద్భుతాలు సృష్టించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియోతో మిమ్మల్ని మనం కలుసుకుంటాం. ఓకేనా?